మన భారతదేశంలో ఒక మార్పు అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఆ మార్పు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోకుండా అప్పుడు ఎగిరి గంతులేసి ఆ, కోతి తప్పతాగింది దానిలో నిప్పు తొక్కింది అన్నట్టు ఎగిరి అంతా చేస్తే ఏమైంది? ఈయన వచ్చి ఏం చేశాడు? దిస్ ఈజ్ జస్ట్ ఏ ట్రైలర్, పిక్చర్ అభి బాకీ హే అంటాడు. ఉమ్, ఇది ట్రైలర్ మాత్రమే అని. అప్పుడు ఈయన ఏమంటాడు? అయితే నేను ఆఫర్ చేస్తాను, ఐ వాంట్ టు క్విట్. ఇప్పుడు క్విట్ చేసి ఏం చేస్తావు నాయన? ఖాళీ కుర్చీలు వచ్చాక క్విట్ చేసినా చెయ్యకపోయినా ఏం లాభం అంట. ఖాళీ కుర్చీలు పెట్టుకుని క్విట్ చేస్తానని ఎవరిని బెదిరిస్తావు? అది ప్రాబ్లం. ఎక్కడ ఉండేవాడు ఎక్కడికి పడిపోయావు? అక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికో పడ్డావు. ఎవరికి లాభం? ఉమ్, వా ఈ యాప్ దాని తర్వాత వీళ్ళు వాగినంత వాగారు. మైకులు పట్టుకున్నారా? మైకు వీరులే. మైకు కాలిపోయింది. ఇప్పుడేమైంది? పడిపోయింది. పడిపోయాక ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయన ఇమోషనల్ అవుట్ రీచ్ అంట. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇమోషన్? అప్పుడు రాలేదు. ఐ హ్యావ్ నో డిజైర్ ఫర్ లీడర్షిప్. అదేదో అప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. కుర్చీలన్నీ కదిలిపోయి టేబుల్స్ అన్నీ వెళ్ళిపోయి పార్టీ అయిపోయింది, అందరూ ఇల్లు ఖాళీ చేయండి అన్నాక ఇప్పుడు నో డిజైర్ అంటే ఎవరు నమ్ముతారు? గరం చాయ్ బిస్కెట్.